సాయిశ్రీ హిందీ సెంటర్ సబ్కో మేరా ప్రణామ్. ఈ ముందు వీడియోకి దీన్ని జాయిన్ చేసి నేర్చుకోండి. మై ప్లస్ కో ముఝే అంటే నాకు, మై ప్లస్ కా అయితే మేరా, మేరా అంటే నాది, నాది నాకు. హమ్ ప్లస్ కో హమే మాకు, యహ ప్లస్ కో ఇస్కో దీనికి, వహ ప్లస్ కో ఉస్కో దానికి, లేకపోతే వాడికి. తుమ్ ప్లస్ కో తుమ్కో నీకు, తుమ్హారా నీ యొక్క, మేరా అంటే నా యొక్క, తుమ్హారా అంటే నీ యొక్క, హమారా అంటే మన యొక్క. వే ప్లస్ కో బహువచనం కదా, ఉన్కో ఎలా మారిందో చూడండి. ఏ ప్లస్ కో ఇన్కో వారికి వీరికి, నీకు వాడికి వీడికి, మాకు నాకు. ఈ విధంగా అంటే నాకు నీకు ఏమి కావాలి అంటాం, అంతేకాని నువ్వు ఏమి కావాలి అనం కదా. సో తుమ్కో క్యా చాహియే నీకు ఏం కావాలి. యహ తుమ్హారా ఘర్ హై ఇది నీ యొక్క ఇల్లు, యహ మేరా ఘర్ హై ఇది నా యొక్క ఇల్లు, యహ మేరా యహ మేరీ పాఠశాల హై ఇది నా యొక్క పాఠశాల. హమే దూద్ చాహియే వీ వాంట్ మిల్క్. ఇస్కో క్యా చాహియే వీడికి ఏం కావాలి. ఉస్కో కలం చాహియే వాడికి పెన్ను కావాలి. ఉన్కో క్యా చాహియే వారికి ఏం కావాలి. ఉన్కో గేంద్ చాహియే వారికి బంతి కావాలి. ఇన్కో క్యా చాహియే ఇన్కో కితాబ్ చాహియే వీరికి పుస్తకం కావాలి. ఆ విధంగా మనము కీ అని పదాన్ని తెలుగులో ఏ విధంగా వాడతామో ఇంగ్లీష్లో TO2 అంటాం. ఆ యొక్క ప్రిపోజిషన్ లేకపోతే వాక్యంలో ఏ పదము ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటుంది. కాబట్టి వాక్యంలో సంజ్ఞ కానీ అంటే నౌన్, సర్వనామం కానీ క్రియని కానీ ఒకదానితో ఒకటి కలపడానికి మనకి అవసరమైనటువంటి ఈ కారకాలని మనం నేర్చుకుంటూ, ఈ కారకాన్ని నేర్చుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇవి నేర్చుకోవాలి. లేదా స్పోకెన్ హిందీ, జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ హిందీ మీన్స్ ద మీనింగ్ యూ హ్యావ్ టు లెర్న్. ఈ ముఝే అనే దానికి అర్థాన్ని నేర్చుకోండి. మై అంటే అర్థం ఏంటి, ముఝే అంటే ఏంటి, మేరా అంటే ఏంటి. మేరా మేరా అంటే నాకు, మేరా మైన్ ఇది నాది, నా యొక్క, నాకు. అదే ఒక సర్వనామంలో ఎన్ని మార్పులు ఉన్నాయో వాటితో ప్రతి ఒక్క దాంతో ఒక వాక్యాన్ని తయారు చేయాలి. మై ఏక్ లడ్కా హూం ఐ యామ్ ఏ బాయ్, ముఝే కలం చాహియే ఐ వాంట్ పెన్, యహ మేరా ఘర్ హై దిస్ ఇస్ మై హౌస్. ఈ విధంగా మనం వాక్యాన్ని తయారు చేసుకుంటూ మనం రోజు ఒక క్రియని నేర్చుకుందాం. ధన్యవాదాలు.